శ్రీ గురుభ్యో నమః. వీక్షకులకు నమస్కారం. ఈ వీడియో నుండి ముహూర్తం గురించి, ముహూర్తాల గురించి తెలుసుకుందాం. మొదటిది, ముహూర్తము అనగానేమి. రెండవది, ముహూర్తము ఎప్పుడు ఆరంభమవుతుంది. మూడవది, ముహూర్తం యొక్క ఉద్దేశం ఏమి. 4, ముహూర్తం యొక్క ప్రయోజనాలను ఎంతకాలం పొందవచ్చు. ముహూర్తమును ఏ ఏ కార్యక్రమాలకు వాడవచ్చు. అలాగే ముహూర్తములు ఎన్ని, అవి ఏవి. తరువాత ముహూర్తమునకు ఏదైనా ప్రత్యక్ష నిదర్శనము ఉందా లేదా. ముహూర్తాన్ని ఏ ఏ కార్యక్రమాలకు లేదా ఏ ఏ సంస్కారాలకు వాడవచ్చు. వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ముహూర్తం అనగా ప్రత్యేక నిర్వచనం అయితే ఏదీ లేదు. ముహూర్తం అనగా 48 నిమిషాల కాలాన్ని లేదా ఈ నిర్దిష్ట సమయాన్ని ముహూర్తము అంటారు. వీటిలో మంచివి చెడువి అనేది మన పెద్దలు నిర్ణయించారు. ఇక రెండవది, ముహూర్తం యొక్క ఉద్దేశం ఏమనగా ఏదైనా సుముహూర్తం అనగా మంచి ముహూర్తంలో కార్యము లేదా సంస్కారము జరిగితే దాని ప్రయోజనాలు అనగా మంచి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ముహూర్తం యొక్క ఉద్దేశం. ఎంతకాలం పొందవచ్చు. ఉదాహరణకు వివాహ విషయాన్ని తీసుకుందాం. ఒకప్పుడు వివాహము 5 రోజులు జరిగేది. ఈ ముహూర్త బలం వలన ఆ 5 రోజులు వివాహ కార్యక్రమము నిరాటంకంగా అనగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరగడానికి ఒకటి. తర్వాత రెండవది, వివాహం జరిగిన తర్వాత నూతన దంపతులు ఆ వివాహం నుండి వచ్చే మంచి ప్రయోజనాలను జీవితాంతం పొందాలని ఈ ముహూర్తాల యొక్క ఉద్దేశం. ఇక ముహూర్తాన్ని ఏ కార్యక్రమానికైనా వాడవచ్చు. ఇంతకుముందు షోడశ సంస్కారాలు లేదా షోడశ కర్మలకు మాత్రమే వాడేవాడు. ఇప్పుడు అలా కాదు. నేను ఇల్లు ఎప్పుడు నిర్మించాలి, నిర్మించడానికి ఎప్పుడు ఆరంభించాలి లేదా శంకుస్థాపన ఎప్పుడు చేయాలి, అలాగే నేను ఎప్పుడు స్థలాన్ని కొనాలి, మరి కొన్న స్థలాన్ని ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇత్యాది విషయాలన్నీ ఇప్పుడు జ్యోతిష్యుల్ని కలిసి అడుగుతున్నారు. వాటి లాభాలను పొందుతున్నారు. ఇది హర్షించదగ్గ విషయమే. ఇక తర్వాత ఈ ముహూర్తాలు 30. ఇవి సూర్యోదయ కాలం నుండి ఆరంభమవుతాయి. ఒక వారం కానీ ముహూర్తం కానీ మన సాంప్రదాయం ప్రకారము సూర్యోదయం నుండే ఆరంభమవుతుంది. అది సూర్యోదయం కూడా పాశ్చాత్యులు 2-3 రకాలుగా వాడుతున్నారు. ఎలాగంటే సూర్యుడు పై ఉపరితలం కనబడిన వెంటనే మనం సూర్యోదయాన్ని పరిగణిస్తాం. పాశ్చాత్యులు అలా కాదు. మధ్యకు వచ్చినప్పుడు లేదా పూర్తిగా సూర్యుడు వెలువడినప్పుడు వారు సూర్యోదయాన్ని పాటిస్తారు. మనం అలా కాదు. కొద్దిగా కనపడినను సూర్యోదయాన్ని పరిగణిస్తాం. ఇక ముహూర్తానికి నిదర్శనం ఏమైనా ఉందా అనగా ప్రత్యక్ష నిదర్శనము లేదా సూచన ఏమైనా మనకు కనబడుతుందా అంటే నిజంగా కనపడుతూనే ఉంది. ఎలాగంటే ఈ ముహూర్తాలు ఉన్నప్పుడు ఏ కాలమైనా కానీ, ఎండాకాలం కానీ, వర్షాకాలం కానీ, చలికాలం కానీ లేదా శీతాకాలం కానీ ఖచ్చితంగా వర్షాలు అయితే కురుస్తాయి. ఆఖరుకు చిరుజల్లులైనా కురిసిపోతాయి. ఇది రైతులకు అనుభవమే. ఎప్పుడు ముహూర్తాలు ఉన్నాయో అప్పుడు ఖచ్చితంగా చినుకులైనా రాలుతాయని విశ్వాసం. ఇప్పటికి కూడా జరుగుతున్నది. కాల్సే గమనించగలరు. ఇక ముహూర్తాలు ఎన్ని, షోడశ సంస్కారాలంటే ఏవి, అవి ఏ ఏ సమయాల్లో పాటిస్తారు, ఎందుకు పాటిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ముహూర్తాలు 30. వీటిని సూర్యోదయం 6 గంటల నుండి పరిగణించడమైనది. 1 రుద్రము లేదా రుద్ర. ఇది చెడు ముహూర్తం.
అహి లేదా ఉరగ, ఇది చెడు ముహూర్తమే. మిత్రము మంచిది. పిత్రియము పితృ చెడు. వసువు మంచిది. వరాహ మంచిది. విశ్వేదేవ మంచిది. విధి సోమ శుక్రవారాలు తప్ప మిగిలిన రోజులు అన్నీ మంచివి. సుతముఖి మంచిది. పురుహత చెడు. వాహిని చెడు. నక్తనకర చెడు. వరుణ మంచిది. ఆర్యమన్ ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజులు మంచివి. 15 భగ చెడు. 16 గిరీశ చెడు. 17 అజపాద చెడు. 18 అహిర్బుజ్ఞ మంచిది. 19 పుష్య మంచిది. 20 అశ్విని మంచిది. 21 యమ చెడు. 22 అగ్ని మంచిది. 23 విధాత్ర మంచిది. 24 ఖండ మంచిది. 25 అదితి మంచిది. 26 అమృత లేదా జీవ చాలా మంచిది. 27 విష్ణు మంచిది. 28 దిమద్గద్యుతి మంచిది. 29 బ్రహ్మ చాలా మంచిది. 30 సముద్ర మంచిది. ముందుగా షోడశ సంస్కారాలు లేదా విహిత కర్మల గురించి తెలుసుకుందాం. దేవే తీర్థే ద్విజే మంత్రే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశి భావన యస్య సిద్ధిర్భవతి తాదృశి. దేవతలయందు, తీర్థములయందు, ద్విజులయందు, పురోహితులయందు, మంత్రములయందు, జ్యోతిష్యునియందు, వైద్యులయందు, గురువులయందు ఎట్టి భావన యుండును అట్టి ఫలితాలు కలుగుతాయని అర్థం. వాటిపైన నమ్మకం ఉంచాలని అర్థం. ఇక 16 షోడశ సంస్కారాలు: గర్భాధానము, పుంసవనము, సీమంతము, జాతకర్మ, నామకరణము, నిష్క్రమణము, ఉపవేశనము, అన్నప్రాశనము, కర్ణవేద, చూడాకరణము, అక్షరాభ్యాసము, ఉపనయనము, ఉపకర్మ, స్నాతకము, వివాహము, అంత్యేష్టి. ఇవి 16 సంస్కారాలు మన హిందూ సాంప్రదాయాల్లో అతి ముఖ్యమైనవి. ముందుగా గర్భాధానం గురించి తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారము చతురాశ్రమాలు 4. వాటిలో గృహస్థాశ్రమము గొప్పది. సంతాన అభివృద్ధి కొరకు లేదా వంశాభివృద్ధి కొరకు ఈ సంస్కారము అత్యంత ఆవశ్యకమైనది. వేదం ప్రకారము పితృరుణము తీర్చుకోవాలనన్న వివాహము తప్పనిసరి. అందుకు గాను గర్భాధానము ముందు వరుసలో ఉన్నది. ఇక 2వది పుంసవనము. మొదటి సంతానం పురుష సంతానము లేదా సత్సంతానం కలుగవలనని ఈ సంస్కారాన్ని చేస్తారు. గర్భధారణ నికరమైన తర్వాత 6 వారాల నుండి 12 వారాల లోపు చేస్తారు. ఇక 3 సీమంతము. కుటుంబంలో కొత్త సభ్యుడు చేరుతున్నాడని సంతోషంగా జరుపుకునే వేడుక మరియు తల్లి బిడ్డ సంక్షేమం కొరకు అటు భర్త తరపు మరియు భార్య తరపు బంధువులందరూ కలిసిమెలిసి చేసుకునే వేడుక. జాతకర్మ. ఈ కర్మను తండ్రి చేస్తాడు. శిశువు జన్మించిన తరువాత 11వ రోజు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని శిశువుకు దోషాలు పోవుటకు నిర్వహిస్తారు. 5 నామకరణము. నామకరణము అనగా శిశువుకు పేరు పెట్టుట. హిందూ సాంప్రదాయంలో ఈ సంస్కారానికి విశేష ప్రాధాన్యత కలదు. మేనమామ నామకరణము చేస్తాడు. 6వది నిష్క్రమణ. మొట్టమొదటిసారి ఇంటి నుండి బయటకు శిశువును తీసుకొని బాలబానుడిని చూయిస్తారు. అది కాక శిశువుకు ఏమాత్రము హాని కలగకుండా అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూపిస్తారు. 7వది ఉపవేశనము. మొదటిసారి చంద్రదర్శనం చేయించడమే ఈ ఉపవేశనము. పుట్టినప్పటి నుండే మనిషిని ప్రకృతికి పరిచయం చేయడమే ఈ 2 కార్యక్రమాల ఉద్దేశం. అలాగే నీవు వేరు కాదు, ప్రకృతి వేరు కాదు అని చెప్పడం కూడా ఈ సంస్కారాల ఉద్దేశ్యం. ఇక అన్నప్రాశన 8వది. మొట్టమొదటిసారి శిశువుకు ఘన ఆహారం తినిపించడం. శిశువుకు తల్లిపాలు తక్కువ పడతాయి. అప్పట్లో మైసూరు మల్లిగ అనే రకపు బియ్యంతో వండిన అన్నాన్ని శిశువులకు ప్రత్యేకంగా తినిపించేవారు. కర్ణవేద. తొలిసారి
చెవులకు ఆభరణాలను ధరింపజేయడం. ముఖ్యంగా కర్ణ కుండలాలను ధరిస్తే గుండె జబ్బులు రావు. ఇది సైన్స్ ప్రకారంగా కూడా ప్రూవ్ అయింది. చెవి తమ్మెలను బట్టి ఈ వ్యక్తికి గుండె జబ్బు వస్తుందా రాదా అని కూడా సైన్స్ ప్రకారంగా రుజువు అయిన విషయం. 10 చూడాకరణం అనగా పుట్టు వెంట్రుకలను తీయడం, తొలిసారి వెంట్రుకలను తీయడం. దీనివల్ల తలపై గల మాడుకు ఎండ తగిలి గట్టి పడడమే గాక శిశువు ఆరోగ్యం కొరకు దోహదపడుతుంది. అక్షరాభ్యాసం, తొలిసారిగా సరస్వతి కటాక్షములతో విద్యను అభ్యసించడం. మొదట్లో ఓం నమః శివాయ సిద్ధం నమః అని వ్రాయించేవారు. ఉపనయనం, బాలుణ్ణి యజ్ఞోపవీతాన్ని ధరింపజేసి వేద విద్యను అభ్యసించుటకు గురుకులానికి పంపేవారు. ఇక 13వది ఉపాకర్మ. మన సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగు అయినందున ఈ సంస్కారాన్ని ఎవరు ఆచరించడం లేదు. వేద విద్యను అభ్యసించుటకు వెళ్లే ముందు ఆచరించేవారు. 14వది స్నాతకము. వేద విద్యను అభ్యసించిన తరువాత ఆచరించబడు సంస్కారమే ఇది. ఇప్పుడు పట్టభద్రులు అయిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో స్నాతకోత్సవంను జరుపుకుంటున్నారు. ఇక 15వది వివాహము. షోడశ సంస్కారాల్లో అత్యంత విశిష్టమైనది. మన హైందవ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈ సంస్కారానికి వివాహ ముహూర్త నిర్ణయం కావించడం కూడా అత్యంత జటిలమైనది. అదే వివాహము. ఇక 16వది అంత్యేష్టి. ఇది ఆఖరిది.